ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈరోజు మన వాక్య భాగం సామెతల గ్రంథం 31:10 అండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ మనం చూస్తే ఒక గుణవతి అయిన భార్యకి ఉండాల్సిన లక్షణాల కోసం ఇక్కడ చెప్పడం జరిగింది. చాలా మంచి లక్షణాలు. తన యొక్క భర్త తనని పొగుడతాడని, తన బిడ్డలు తనని ధన్యురాలంటారని చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే నేను చెప్తున్నాను కదా, మనము ఒక ఆడవాళ్ళుగా నేను చెప్తుంది ఏంటంటే, అటువంటి లక్షణాలు మనలో ఉంటే నిజంగా చెప్తున్నాను, మారని భర్తలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మారుతారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టి భార్య సొలొమోనుకు దొరుకుంటే నిజంగా తను ఇంకా చాలా తన యొక్క ప్రసిద్ధి చాలా చోట్లకి ఎక్కుదును. అలాంటి భార్య లేక తను ఏం చేశాడంటే ఇంకా 100 మంది పురుషుల్లో నుంచి ఒక దాన్ని చూశాను కానీ 100 మంది స్త్రీలలో నేను ఒక దాన్ని చూడలేదు అన్నాడు అతను. అంటే అటువంటి భార్యలు కూడా ఉంటారు. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే ఏమని ఉంటుందంటే, గయ్యాలతో పెద్ద ఇంటి ఉండటం కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు అని ఉంటుంది. అంటే ఏంటంటే భార్య అనే దాన్ని బట్టి కుటుంబం ఆధారపడి ఉంటుంది అన్నట్లుగా చెప్తుంది అన్నమాట బైబిల్. కాబట్టి ఈరోజు భార్యగా నువ్వు ఎలా ఉన్నావు? ఇంకా చెప్పాలంటే మంచి వాళ్ళు కూడా మన బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. ఎస్తేరు తన భర్త అయిన అహష్వేరోషు దగ్గరికి వెళ్ళేటప్పుడు తను చాలా నైపుణ్యంగా, ఏం కావాలి నీకు, రాజ్యంలో సగం ఇస్తాను అని అన్నా సరే, నేను చెప్తానండి, మీరు భోజనానికి రండి అంటది. తర్వాత అంటే నిమ్మలంగా చెప్పడానికి ఇష్టపడుతుంది, నిమ్మలంగా చెప్తుంది, తన జాతిని కాపాడుకుంటుంది. మనం చూస్తాం. అలా ఏంటంటే మనం కంగారు పడడం కానీ, ఇబ్బందులు పడడం ఇలాగ పరిస్థితులు తేడం కానీ కాకుండా నిమ్మలంగా దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు బోధిస్తాడు. ఎలా ఉండాలి ఏంటి అనేది ఖచ్చితంగా ఆయన మనకు బోధిస్తాడు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఒక మాట ఉంటుంది కదా, అవిశ్వాసి అయిన భర్తని విశ్వాసి అయిన భార్య మార్చవచ్చట. అయితే విశ్వాసిగా మనం ఉన్నాం, మరి అవిశ్వాసిని మన భర్త ఎందుకు మారట్లేదు? ఇంకా ఏదో లోపం మనలో ఉందన్నమాట. కాబట్టి ఆ లోపం ఏంటో తెలుసుకొని మనం సరిదిద్దుకుంటే దేవుడు ఎవరో ఒక స్త్రీకి ఇచ్చిన ఈ బిరుదు మనకి కూడా ఇస్తాడు మన జీవితాల్లో. మనకు కూడా అటువంటి బిరుదులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మన యొక్క లైఫే కదా మన పాఠం. ఇతరులు ఏమంటున్నారు అనే దానికంటే ఇంట్లో కుటుంబం ఎలా ఉన్నారు ఏంటి అనేది మనం ఆలోచించినట్లయితే ప్రతి విషయంలో బిడ్డలకి ఎలా చూడాలో చూస్తుందంట, భర్తకి ఎలా చూడాలో చేస్తుందంట, పనివారికి భత్యము అంటే పని ఏర్పాటు చేస్తుందంట. అందం మీద దృష్టి పెట్టకుండా అంతా కూడా తను పిల్లల్ని చూసుకోవడంలో, భర్త చూసుకోవడంలో తను గడుపుతుంది. ఈ రోజున్న స్త్రీలను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అందం అందం అందం, కానీ మనకు సామెతలకు అందం చెప్తుంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని. అంటే నువ్వు అందంగా ఉండడం దేవుడికి ఇష్టమైతే ఖచ్చితంగా తను ముక్కుకు ముక్కు పడక, చెవులకి చెవులీలు, చేతికి గాజులు పెట్టా పంపిద్దాడు. తను నిన్ను చేశాడు తన ఇష్టానుసారంగా. తన ఇష్టానుసారానికి మనం తల ఉగ్గితే మనము అందమనే ముసుగు వేసుకొని అవసరం లేదు. ముసుగే కదండి, అది తొలగిపోయేదే కదా, లేస్తాం అలా పోద్ది మేకప్ కదా. కాబట్టి గుణవతిగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. అట్టిదంట ముత్యము కంటే అమూల్యమైనది. అయితే ఈరోజు నువ్వు నేను ముత్యములుగా ఉండాలి అంటే, గుణవతులుగా ఉండాలి అంటే అది ఎలా అని మనం బైబిల్ పరిశీలిస్తే సారా కనిపిస్తుంది. తన భర్తకి విధేయత చూపించినట్లుగా ప్రతి విషయంలో సారా కనిపిస్తుంది. తర్వాత మనం ఎస్తేరు కోసం చూసాం. ఇంకా మనం చూడాలి కానీ ఇంకా చాలా విషయాలు చాలామంది దెబోరా ఒక న్యాయాధిపతిగా కనిపించినట్లుగా మనం చూస్తాం. ఇలా ఏంటంటే చాలామంది మంచి ప్రవర్తన కలిగి ఉన్న స్త్రీలు మనకి సాక్ష్యాలుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని మన జీవితంలోకి తీసుకొని అన్వయించుకొని ఈ యొక్క బిరుదు మనం పొందుకుందాము గాక. ఆమేన్.